ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. వచ్చే 12 గంటల్లో ఈ వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఇది రేపు తుఫాన్గా మారి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంది. తుఫాన్ వాయువ్య దిశలో కదిలి 28 అక్టోబర్ ఉదయానికి తీవ్ర తుఫాన్గా మారే ఛాన్స్ ఉంది. తీవ్ర తుఫాన్ ఉత్తర వాయు దిశలో కదిలి కోస్తా మచిలీపట్నం కళింగపట్నం మధ్యలో కాకినాడకు సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. మరోవైపు వాయుగుండం ప్రభావంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయి. వాయుగుండం తుఫాన్గా మారిన తర్వాత 27, 28, 29న భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. దక్షిణ తెలంగాణ జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. నిన్న మనకు తీవ్ర అల్పపీడనంగా కొనసాగింది. అయితే అది వాయుగుండంగా మారింది. రానున్న 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అది చూసుకున్నట్టయితే దాదాపు పశ్చిమ దిశలో కదులుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కాకినాడకు 890 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. సో దీని కారణంగానే ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మేఘాకృతమైన వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. అదేవిధంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ జోరు వర్షం ఈ రోజు కురిసే అవకాశం ఉండడం ఎప్పటికప్పుడు అయితే మనకు హెచ్చరికలు జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక 12 గంటల్లో తీవ్ర వాయుగుండం, అదేవిధంగా మరో 24 గంటల్లో తుఫాను, అదేవిధంగా 48 గంటల్లో తీవ్ర తుఫానుగా కూడా మారే అవకాశం ఉంది. ఈ తీవ్ర తుఫాను దాదాపు మచిలీపట్నం కళింగపట్నం తీరం వద్ద దాదాపు కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీంతో ఇప్పటికే ఇటు విశాఖపట్నం దాదాపు ఏపీకి సంబంధించి కూడా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, అతి భారీ అత్యంత భారీ వర్షాల నేపథ్యంలో ఎప్పటికప్పుడైతే హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక తెలంగాణకు వచ్చేసరికి మనకు ఈ రోజు మాత్రం కాస్త ఎఫెక్ట్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా రేపటి నుంచి